అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. స్నేహితులారా, సౌదీ అరేబియా నుండి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది. మస్జిద్ అన్నబవీలో హజ్రత్ ఇమాం మహదీ ఆగమనం జరిగిందని ఈ న్యూస్ చెప్తోంది. అంటే సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో హజ్రత్ ఇమాం మహదీ ప్రత్యక్షమయ్యారని, ఆయన్ను చూడటానికి ఎంతోమంది ప్రజలు సమావేశమయ్యారని చెప్పబడుతోంది. అంతేకాక హజ్రత్ ఇమాం మహదీని చూడటానికి సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా మదీనాకు వచ్చారని కూడా న్యూస్ ఉంది. ఈరోజు వీడియోలో ఈ వైరల్ న్యూస్ యొక్క పూర్తి సత్యాన్ని మేము మీకు వివరిస్తాము. మస్జిద్ అన్నబవీలో హజ్రత్ ఇమాం మహదీ నిజంగా ప్రత్యక్షమయ్యారా? ఆయన ఆగమనం ప్రపంచంలో నిజంగా జరిగిందా? దీనితో పాటు హజ్రత్ ఇమాం మహదీ గురించి మరియు కియామత్ రోజు గురించి ప్రతి ముస్లిం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను మేము మీతో పంచుకుంటాము. కాబట్టి ఈ వీడియో చాలా స్పెషల్, చివరి వరకు చూడండి. స్నేహితులారా, ఖురాన్ మరియు హదీసులో కియామత్ రోజు ఆగమనం గురించి అనేక సంకేతాలు చెప్పబడ్డాయి. ఈ సంకేతాలలో ఒక ముఖ్యమైన సంకేతం హజ్రత్ ఇమాం మహదీ ఈ ప్రపంచానికి ఆగమనం. ఈ కారణంగా ప్రపంచం యొక్క చివరి కాలం సమీపించినప్పుడు, ప్రపంచంలో అన్యాయం మరియు హింస తన పరిమితిని మించినప్పుడు హజ్రత్ ఇమాం మహదీ ఈ ప్రపంచంలో ప్రత్యక్షమవుతారని అన్ని ముస్లింలు నమ్ముతారు. ఆయన ప్రపంచంలోని అన్ని అన్యాయాలను మరియు హింసలను నాశనం చేస్తారు మాత్రమే కాక అన్ని మానవులకు శాంతి మరియు సుఖమిచ్చే ఒక ముస్లిం పాలనను స్థాపిస్తారు. హజ్రత్ ఇమాం మహదీ ఎవరు? ఇప్పుడు ప్రశ్నలేస్తుంది. హజ్రత్ ఇమాం మహదీ ఎవరు? వారు ఎక్కడ జన్మిస్తారు? ఈ విషయంలో హజ్రత్ ఇమాం మహదీ ఆగమనం సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో జరుగుతుందని చెప్పబడుతోంది. ఆయన పేరు ముహమ్మద్ లేదా అహ్మద్ అవుతుంది. ఆయన తండ్రి పేరు అబ్దుల్లా, తల్లి పేరు ఆమినా అవుతుంది. హదీసు నుండి మనకు తెలుసు, హజ్రత్ ఇమాం మహదీ ఇస్లాం యొక్క 4వ ఖలీఫా హజ్రత్ అలీ మరియు హజ్రత్ బీబీ ఫాతిమా వంశపరంపరలో జన్మిస్తారు. ఆయన నుదురు మెరుస్తుంది, ముక్కు పొడవుగా మరియు అందంగా ఉంటుంది, పళ్ల మధ్య చిన్న అంతరం ఉంటుంది. ఆయన గడ్డ దట్టమైనది, చాలా పొడవు లేదా చిన్నది కానిది. ఆయన కళ్ళు మెరుస్తాయి మరియు ప్రకాశవంతమైనవి. ఆయన భుజాల మధ్య ప్రవక్త ముద్రకు సమానమైన ఒక ప్రత్యేక సంకేతం ఉంటుంది. కొంత సమయం తర్వాత హజ్రత్ ఇమాం మహదీ మదీనా నుండి బైతుల్ ముఖద్దస్కు, అంటే పాలస్తీనాకు ప్రయాణం చేస్తారు. అక్కడ ఆయన తన నిజమైన స్వరూపాన్ని ప్రజలకు వెల్లడి చేస్తారు. నేను మీరు శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇమాం మహదీ అని ఆయన ప్రకటిస్తారు. సమయంలో ముస్లింల ముఖాలు సంతోషంతో నిండుతాయి. అప్పుడు హజ్రత్ ఇమాం మహదీకి సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆయన తాను ఇమాం మహదీ అని ప్రకటించడం ఇస్లాం యొక్క అత్యంత పవిత్ర స్థలమైన కాబా సమీపంలో నుండి ఉంటుంది. అప్పుడు ఆయన తెలుపు వస్త్రం ధరించి ఉంటారు. ప్రవక్త ఒక షర్ట్, ఆయన జెండా ఒక కత్తి, ఇవి ఆయనతో ఉంటాయి. అలా హజ్రత్ ఇమాం మహదీ పాలన సుమారు 700 సంవత్సరాలు ఈ ప్రపంచంలో కొనసాగుతుంది. హజ్రత్ ఇమాం మహదీ ఆగమనానికి ముందు అవిశ్వాసులు ముస్లింలతో బహిరంగ అన్యాయం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై క్రూరత్వాలు ఇప్పుడు జరుగుతున్నట్లు. కాని ఇమాం మహదీ ఈ ప్రపంచంలో ప్రత్యక్షమైనప్పుడు పాపాలలో మరియు అన్యాయంలో చిక్కుకున్న వారిని ఆయన రక్షిస్తారు, న్యాయం మరియు న్యాయాన్ని స్థాపిస్తారు. ఇప్పుడు సౌదీ అరేబియా నుండి వచ్చే ఒక న్యూస్ చెప్తుంది, హజ్రత్ ఇమాం మహదీ ఆగమనం ఇప్పటికే జరిగిందని, సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా ఆయన్ను చూడటానికి వచ్చారని. ఈ వైరల్ న్యూస్ యొక్క పూర్తి సత్యం ఏమిటి? మనం వెతుకుదాం. స్నేహితులారా, మీకు చూపించే ఈ వీడియో మస్జిద్ అన్నబవీ నుండి అని దావా చేయబడుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి, నేను హజ్రత్ ఇమాం మహదీ, నేను అల్లాహ్ దూతను అని చెప్పాడు. ఆయన్ను పేరు అడిగినప్పుడు ఆయన తన పేరు ముహమ్మద్ అని, తండ్రి పేరు అబ్దుల్లా అని చెప్పాడు. ఇది విని అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. తరువాత ప్రజలు ఆయన్ను వివిధ ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన చుట్టూ ఒక గుంపు సమావేశమైంది. కొంతమంది ఆయన వీడియోను రికార్డ్ చేసి
సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది త్వరగా వైరల్ అయింది. ఇలా ఈ న్యూస్ సౌదీ అరేబియాలో వేగంగా వ్యాపించింది. ఈ ఘటన తరువాత సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ మస్జిద్ అన్నబవీకి వచ్చి ఈ వ్యక్తిని చూశారని చెప్పబడుతోంది. తరువాత సౌదీ పోలీసును పిలిచి ఆ వ్యక్తిని వారికి అప్పగించారు. పోలీసు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ ఘటన సుమారు 2 సంవత్సరాల ముందు జరిగింది. కాని ఇప్పుడు సౌదీ కోర్టు ఈ వ్యక్తి గురించి ఒక షాకింగ్ తీర్పునిచ్చింది. ఈ వ్యక్తి హజ్రత్ ఇమాం మహదీ అని దావా చేసినప్పుడు సౌదీ పోలీసు ఆయన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు. మదీనాలో ప్రవేశించి ప్రవక్తత్వం దావా చేసినందుకు ముస్లింల భావనలను గాయపరిచిన క్రైమ్ కింద ఆయనకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేయబడింది. సుమారు 2 సంవత్సరాలు ఆయనకు వ్యతిరేకంగా కేసు నడిచింది. ఇప్పుడు సౌదీ కోర్టు ఆయన శిరచ్ఛేదం తీర్పిచ్చింది. హజ్రత్ ఇమాం మహదీ గురించి హదీసు నుండి స్పష్టం కియామత్ రోజు ఈ ప్రపంచంలో రాదు హజ్రత్ ఇమాం మహదీ ప్రత్యక్షమవ్వకుండా. ప్రవక్త చెప్పారు, అల్లాహ్ కియామత్ రోజు రావటానికి ముందు హజ్రత్ ఇమాం మహదీని ఈ ప్రపంచానికి పంపడు. అంటే కియామత్ రోజుకు కొంచెం ముందు ఇమాం మహదీ ప్రత్యక్షమవుతారు. హజ్రత్ ఇమాం మహదీ యొక్క అత్యంత స్పెషల్ ఆయన ఒక ప్రవక్తగా రాడుమారగా ప్రవక్త అనుచరుడిగా వస్తారు. ఆయన ఈ ప్రపంచంలో ప్రత్యక్షమైనప్పుడు తాను ఇమాం మహదీ అని స్వయంగా ప్రకటించడు. మారగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు ఆయన్ను గుర్తించి ఆయన చేతుల్లో విశ్వసనీయత ప్రమాణం తీసుకుంటారు. ఇప్పుడు మిగిలిన సంకేతాలను చూద్దాం. హజ్రత్ ఇమాం మహదీ ఆగమనం తరువాత సిరియా నుండి ఆయనకు వ్యతిరేకంగా ఒక పెద్ద దాడి జరుగుతుంది. కాని అల్లాహ్ ఆ సైన్యాన్ని భూమిలో కిందికి తగ్గిస్తాడు. అదే సమయం లోకురాసాన్ నుండి ఒక సైన్యం లేచి ఇమాం మహదీకి పోరాడి సహాయం చేస్తుంది. ఈ అన్ని సంకేతాలు హదీసు నుండి నిరూపించబడినవి. దీనికి మరిన్ని మీరు వినే మిగిలిన విషయాలను అంధంగా నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ప్రసిద్ధి పొందటానికి ప్రజలు ఏమైనా చెప్తారు, ఏ రకమైన వీడియోలు తయారుచేసి అప్లోడ్ చేస్తారు. కొంతమంది ప్రవక్త అని దావా చేస్తారు, కొంతమంది ఇమాం మహదీ అని చెప్తారు. కానీ ఇలాంటి విషయాలను అందంగా నమ్మకండి. మన ప్రియమైన ప్రవక్త కియామత్ సంకేతాల గురించి స్పష్టంగా చెప్పారు. ఈ సంకేతాలు ఏమిటి, ఏ హదీసులలో నిరూపించబడినవి అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆకర్షణల కాలంలో ఎవరైనా నేను ఇమాం మహదీ లేదా నేను ఒక ప్రవక్త అని చెప్తే ఆయన్ను ఎప్పుడూ నమ్మకండి. ఎందుకంటే మీకు తెలుసు హజ్రత్ ముహమ్మద్ నబీ అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త. ఆయన తర్వాత మరొక ప్రవక్త ఈ ప్రపంచంలో రాడు. అల్లాహ్ ప్రవక్తత్వం యొక్క తలుపును మూసేశాడు. ఇప్పుడు ఎవరైనా వస్తే ఆయన హజ్రత్ ముహమ్మద్ నబీ యొక్క అనుచరుడిగా మాత్రమే వస్తాడు. ఇప్పటివరకు ఇలాంటి కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. కాని వచ్చే రోజులలో వారి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మీ మాటలలో జాగ్రత్త వహించండి. ఎవరి మాటలను అంధంగా నమ్మకండి. మనం అల్లాహుకు ప్రార్థన చేద్దామన్ని ఆకర్షణల నుండి మరియు అన్యాయాల నుండి మమ్మల్ని రక్షించుమంచి కర్మలు చేయడానికి సామర్థ్యమివ్వు. ఆమీన్. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు అన్హు నివేదించారు, అల్లాహ్ దూత ముత్తు నబీ చెప్పారు, కియామత్ రోజు అత్యంత చెడు మనుషులపై స్థాపించబడుతుంది. భూమిపై అల్లాహ్ అల్లాహ్ అని చెప్పే ఒకరు ఉన్నంతవరకు కియామత్ రాదు. స్నేహితులారా, ఈరోజు కాలం యొక్క స్థితి ఎవరికీ మరుగులేదు. మనం ఎలా జీవిస్తున్నామో మనకే తెలుసు. ఒక అల్లాహ్లో మరియు ఒక ప్రవక్తలో మరియు ఒక ఖురాన్లో విశ్వాసమున్నప్పటికీ మనం మతం యొక్క అధ్యయనాల నుండి చాలా దూరంగా ఉన్నాము. కియామత్ రోజు వచ్చినప్పుడు భూమి వణుకుతుంది, ఆకాశం కదులుతుంది, పర్వతాలు చెల్లాచెదురు, సముద్రాలలో మరియు నదులలో అగ్ని రగులుతుంది, జీవులు చనిపోతాయి, ఆకాశాలు చీలిపోతాయి, నక్షత్రాలు రాలిపోతాయి, పర్వతాలు ధూళి అవుతాయి, సముద్రాలు మరిగిపోతాయి, భూమి సంకుచితమవుతుంది, భూమి తన లోపల ఉన్నవాటిని బయటికి విసిరేస్తుంది. అప్పుడు మనిషి అడుగుతాడు, దీనికి ఏమి జరిగింది? పర్వతాలు పండ్ల ఎగురుతాయి. అల్లాహ్ ఆదేశం ప్రకారం మొత్తం యూనివర్స్ మరణానికి లోబడి ఉంటుంది. సూర్యుడు మరియు చంద్రుడు మరియు నక్షత్రాలు
మరియు రాత్రి మరియు పగలు అన్నీ కొనసాగుతాయి. పిల్లలు మంచాల నుండి లేస్తారు, తల్లులు స్టవ్లను వేడి చేస్తారు. ప్రజలు తమ ఉద్యోగాలలో మరియు రోజువారీ జీవితంలో మునిగి ఉంటారు. రైతులు పొలాలలో దున్నుతున్నారు. అకస్మాత్తుగా ఒక శబ్దం లేస్తుంది, ఒక విపత్తు జరుగుతుంది. అందరూ తమ పనిలో మునిగి ఉన్నప్పుడు ఒక పేలుడు జరుగుతుంది. ప్రజల చేతుల నుండి వస్తువులు పడిపోతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తించడానికి కూడా నిరాకరిస్తారు. ప్రతి మనిషి పారిపోతాడు. భూమి చీలిపోతుంది. పక్షులు మరియు జంతువులు భయంతో వణుకుతాయి. మరుగులో ఉన్న జిన్లు కూడా కనిపిస్తాయి. మరణం యొక్క కరుణలేని చేయి అందరినీ శాశ్వత నిద్రకు తీసుకువెడుతుంది. ఎవరో ఇక్కడ పడిపోతాడెవరో అక్కడ పడిపోతాడు. పర్వతాలు ధూళి అవుతాయి. ఒక ఆదేశంతో మొత్తం మానవజాతి నాశనమవుతుంది. ఎవరూ ఏడవటానికి మిగలరు, ఎవరూ సమాధి చేయటానికి మిగలరు. ప్రజలు భూమి చీలికలలో అదృశ్యమవుతారు. మొదటి ఆకాశం మరణం యొక్క పేలుడుతో ఎగిరిపోతుంది. మొత్తం యూనివర్స్ నాశనమైన తరువాత అల్లాహ్ అడుగుతాడు, ఎవరు మిగిలారు? వణుకుతున్న కాళ్లతో మరియు నాలుక కుళ్ళిన స్థితిలో మరణ దూత సమాధానం చెప్తాడు, నీ పైన నువ్వు మాత్రమే మిగిలావు, కింద ఈ నీ దాసుడు ఉన్నాడు. అప్పుడు అల్లాహ్ చెప్తాడు, ఓ మరణ దూతా, నీకు కూడా చావాలి, నీకు కూడా మరణాన్ని రుచి చూడాలి. దాని తర్వాత ఒక అరుపుతో మరణదూత కూడా చనిపోతాడు. ఇది ప్రపంచం యొక్క చివరి పునరుద్ధానం. తర్వాత మొత్తం యూనివర్స్కు మరణమిచ్చిన తర్వాత అల్లాహ్ చెప్తాడు, నాకు వ్యతిరేకంగా ఎవరున్నారు? ఒక భాగస్వామిని తీసుకురా. తరువాత మళ్ళీ భూమి మరియు ఆకాశాన్ని వణికించి అల్లాహ్ ప్రకటిస్తాడు, నేను రాజు. రాజులు ఎక్కడా? అన్యాయకారులు ఎక్కడా? అహంకారంతో నడిచినవారు ఎక్కడా? ధనం మరియు శక్తితో గర్వపడినవారు ఎక్కడా? ఈరోజు ఎవరి రాజ్యం? నా దాసులారా, మీ వద్ద ఏమీ లేదు. నేను మిమ్మల్ని సృష్టించాను, నేను మిమ్మల్ని ముగించాను, నేను మళ్ళీ మిమ్మల్ని జీవింపజేస్తాను. ఇప్పుడు ఒకరు స్వర్గానికి వెళతారు, ఒకరు నరకం అగ్నిలో కాలతారు. నరకానికి వెళ్లేవారు చావరు, స్వర్గానికి వెళ్లేవారు కూడా చావరు. ఆ సమయానికి వేచి ఉండండి. తర్వాత ఒక శబ్దం లేస్తుంది, అందరూ భూమి నుండి బయటికి వస్తారు. అందరూ హ్యాషర్ సమతలానికి లాగబడతారు. అక్కడ 3 రకాల ప్రజలు ఉంటారు. వాహనాలలో ప్రయాణించేవారు, కాలినడకన వెళ్లేవారు, తలక్రిందులుగా వెళ్లేవారు. సమాధులు చీలిపోతాయి. కొంతమంది నలుపు రాత్రిలాంటి ముఖంతో సమాధుల నుండి బయటికి వస్తారు. కొంతమంది కొత్త అందమైన మెరుస్తున్న నవ్వుతున్న ముఖంతో బయటికి వస్తారు. అల్లాహ్ కొంతమందికి వారి కర్మపుస్తకాన్ని కుడి చేతిలో ఇస్తాడు. కుడి చేతిలో కర్మపుస్తకం పొందినవాడు నేను గెలిచాను అంటాడు. ఎడమ చేతిలో పొందినవాడు చెప్తాడు, అయ్యో నేను నాశనమయ్యాను. నా కర్మపుస్తకం ఎందుకు ఎడమ చేతిలో ఇచ్చారు? కుడి చేతిలో ఇవ్వకపోవటం ఎందుకు? ఓ మరణమా, నన్ను తీసుకెళ్ళిపో. కాని అప్పటికి మరణం చనిపోయి ఉంటుంది. కుడి చేతిలో కర్మపుస్తకం పొందినవారు గట్టిగా ప్రకటిస్తారు, చూడండి నేను గెలిచాను, నాకు స్వర్గం సర్టిఫికేట్ లభించింది. ప్రజలు అడుగుతారు, నీ విజయం ఎలా? ఆయన చెప్తాడు, నా అల్లాహ్ నాతో లెక్క చెప్తాడని నాకు నమ్మకముంది. నేను ఈ రోజు కోసం ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు సిద్ధపడ్డాను. అప్పుడు అల్లాహ్ చెప్తాడు, నీకు అందమైన జీవితం, నీ విజయానికి అభినందనలు. స్నేహితులారా, అల్లాహ్ కియామత్ తేదీ గురించి జ్ఞానాన్ని ఎవరికీ ఇవ్వలేదు. కియామత్ అకస్మాత్తుగా వస్తుందని ఖురాన్లో చెప్పబడింది, కాని దాని నిర్దిష్ట తేదీ వెల్లడి చేయబడలేదు. ఒకసారి హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం ఒక మనిషి రూపంలో వచ్చి ప్రజల ముందు కూర్చుని ప్రవక్తతో అడిగారు, కియామత్ ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్నకు ప్రవక్త సమాధానం చెప్పారు, అడిగేవాడికంటే ఎక్కువ తెలిసినవాడు కాదు, అడిగినవాడు. ఈ విషయంలో నీకు మరియు నాకు సమానులు. నాకు దాని సమయం తెలియదు, నీకు కూడా తెలియదు. ప్రియమైన స్నేహితులార, కియామత్ యొక్క భయంకరమైన దృశ్యాలలో అల్లాహ్ యొక్క కరుణా దృష్టి మన అందరి మీద ఉండనివ్వండి. మన ప్రియమైన ప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్ నబీ ముఖాన్ని చూసి మన అందరికీ ఒక మంచి అంతం ఇవ్వనివ్వండి. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.